నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఎలర్జీతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే ఇబ్బందుల్ని ఎలా అధిగమించవచ్చు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఎలర్జీకు హోమియోపతిలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ రతన్ కుమార్ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అసలు ఎక్కువగా చలికాలంలో మనం ఎక్కువ ఎలర్జీస్ అవి రావడం చూస్తుంటాం. అంటే ఎలర్జీస్ అంటే ఎలాంటి కండిషన్స్ చూస్తుంటామంటారు సార్? ఎస్, కరెక్టే. జనరల్గా చలికాలం అనే కాదు, ఎలర్జీస్ అంటే అదొక ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట. జనరల్గా ఏదన్నా ఒక యాంటీజెన్ అనేది మన బాడీలోకి వచ్చింది అనుకోండి, దానికి ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి కొంతమందిలో ఏంది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు. ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అనమాట. ఈ రోగనిరోధక శక్తి కొంతమందిలో తక్కువ ఉండొచ్చు, కొంతమందిలో ఎక్కువ ఉండొచ్చు. జనరల్గా ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ 100 పీపుల్స్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొంతమందికి డస్ట్కి ఎక్స్పోజ్ చేసాము, లేకపోతే ఐ ఆర్డర్స్ లైక్ పర్ఫ్యూమ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా పాలన్ గ్రెయిన్స్కి కానివ్వండి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఏంటంటే కొంతమందిలో మైల్డ్గా చూపిస్తాయి సిమ్టమ్స్, కొంతమందికి ఎక్కువగా చూపిస్తాయి. సో ఎక్కువగా చూపించే వాళ్ళలో ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఈ ఎలర్జిక్ రెస్పాన్స్ అనేది దాని రియాక్షన్ అనేది ఎలర్జిక్ రైనైటిస్ అని అంటూ ఉంటాం. ఈ ఎలర్జిక్ రైనైటిస్ అనే కాకుండా జనరల్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలర్జిక్ రైనైటిస్, ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. ఇంకా ఇది మెల్లమెల్లగా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాస్త నాసల్ పాలిప్స్ అంటే ముక్కులో కండ పెరిగింది అని అంటూ ఉంటారు. దానివల్ల నాసల్ అబ్స్ట్రక్షన్ జరిగి అండ్ ఆల్సో సైనసైటిస్కి దారితీస్తూ ఉంటుంది. సో మనకు ముందుగానే ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఇప్పుడు ఏదన్నా డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వగానే ఒక తుమ్ము లేకపోతే 2 తుమ్ములు అందరికీ కామన్గా వస్తాయి. కాకపోతే కొంతమందిలో ఏంటంటే ఒక 10 to 12 ఒక 20 దాకా తుమ్ములు పొద్దున్న లేవగానే స్టీజింగ్స్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. సో వాళ్ళల్లో మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే వాళ్ళది ఎలర్జిక్ రైనైటిస్ అని అంటారు. సో వాళ్ళ దాంట్లో సిమ్టమ్స్ ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నీ నోస్ ఉంటుంది, అంటే కంటిన్యూస్గా నోస్లో నుంచి లిక్విడ్ కారుతూ ఉండడం, వాటరీ డిశ్చార్జ్ రావడము, అది మెల్లమెల్లగా థిక్ ఎల్లోయిష్ డిస్కలరేషన్ లాగా మారి ఇన్ఫెక్షన్ లాగా దారితీస్తుంది. సో దాన్ని మనం సైనసైటిస్ అని అంటాము. జనరల్గా సైనస్ అంటే ఏంటి అంటే మన ఫేస్లో సైనస్ అంటే ఎయిర్ స్పేసెస్ అనేటివి కామన్గా అందరికీ ఉంటాయి, ఒక 4 pairs ఉంటాయి. సో దాంట్లో ఏంటి అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అయ్యి కొంచెం మ్యూకస్ అనేది అధికంగా పెరుగుతూ ఉంటుంది. దానివల్ల హెవీనెస్ అనిపించడము, హెడేక్ అనిపించడము అండ్ ఆల్సో కొంచెం కోల్డ్కి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి వాళ్ళకి మొత్తం ఇట్లా డిస్కంఫర్ట్ అయిపోవడము, నాసల్ అబ్స్ట్రక్షన్ జరిగిపోవడం, ఇవన్నీ సిమ్టమ్స్ కామన్గా చూస్తూ ఉంటాం. ఇది మెయిన్గా రెస్పిరేటరీకి సంబంధించింది. అదే ఎలర్జిక్ రియాక్షన్ టు ద స్కిన్ అనుకోండి, జనరల్గా ఎలర్జీ అంటే మ్యూకోక్యూటేనియస్ జంక్షన్. మ్యూకస్ అంటేనేమో ఇప్పుడు చెప్పిన ఎయిర్వే ట్రాక్ట్, అదే క్యూటేనియస్ అంటేనేమో స్కిన్కి సంబంధించింది. సో స్కిన్కి సంబంధించిన రోగాలు ఏముంటాయంటే అర్టికేరియా అని అంటాం. అర్టికేరియా అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా ఒక సబ్స్టాన్స్ మనం ఫుడ్ తిన్నాం అనుకోండి, కొంతమందిలో ఫుడ్ ఎలర్జీ అంటారు. ఆ ఫుడ్ ఎలర్జీ నథింగ్ బట్ సైంటిఫిక్ వర్డ్ని అర్టికేరియా అని అంటారనమాట. సో ఈ అర్టికేరియా ఎలా వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఫుడ్ తినగానే లైక్ ఎరప్షన్స్ రావడము, బర్నింగ్ అనిపించడము, స్కిన్ ఇచ్చింగ్ అనిపించడము, ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, 3 stages ఉంటాయి. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి కొంచెం ఐస్ స్వెల్లింగ్ అనిపించడము, లేకపోతే మౌత్ స్వెల్లింగ్ అనిపించడము, ఫేస్ స్వెల్లింగ్ అనిపించడము, అంటే వాపు అనిపించడం, ఇవన్నీ చూస్తాం. ఇది సెకండ్ స్టేజ్ అనమాట. అండ్ థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి రెస్పిరేషన్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించడము, ఇది థర్డ్ స్టేజ్ లాగా చూసుకుంటారు. సో ఇది అర్టికేరియా అని అంటారనమాట. ఇంకా కొంతమందిని లైక్ కాంటాక్ట్ ఏదన్నా ముట్టుకుంటే, వస్తువు ముట్టుకుంటే ఎలర్జీ రావడం, దానికి అటోపిక్ అంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ అని అంటారు. ఆ డెర్మటైటిస్ అంటే ఏంటి అంటే స్కిన్ యొక్క ఇన్ఫ్లమేషన్. సో దాన్ని మనం అటోపిక్ డెర్మటైటిస్ అనుకోవచ్చు అండ్ ఆల్సో కాంటాక్ట్ డెర్మటైటిస్ అని కూడా అనుకోవచ్చు. ఇది మెయిన్గా మీరు చెప్పిన విధంగా చలికాలంలో ఎక్కువ అవుతుంది. అంటే అగ్రవేషన్ ఫ్యాక్టర్ అనేది చలికాలం అనమాట. వీళ్ళకి ఆల్సో డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, లేదంటే ఏదన్నా ఒక వెదర్ చేంజ్ అవుతుంది, ఇప్పుడు కోల్డ్ నుంచి సమ్మర్ రావడము, అట్లా వెదర్ చేంజ్ అయ్యే టైంలో కూడా కొంతమందికి ఎక్స్పోజ్ అనేది అవుతూ ఉంటుంది. ఇవి మెయిన్గా చూస్తాం. అండ్ ఎక్కువగా మనం చిన్నపిల్లలో ఎలర్జిక్ రియాక్షన్స్ అవి రావడం చూస్తాం. అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి కానీ లేకపోతే ఇటు స్కిన్ పరంగా కానీ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి. దానికి కారణాలు ఏంటంటారు? జనరల్గా ఏంటి అంటే చిన్నపిల్లల్లో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ అప్పుడే కదా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారు. మెల్లమెల్లగా మనకు ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళకి సంబంధం అంటే ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా వాళ్ళకి అంత కాంటాక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళ దాంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తున్నట్లయితే టాన్సిలైటిస్ అని అంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే టాన్సిలైటిస్ ఎందుకు వస్తుందంటే జనరల్గా టాన్సిల్స్ అనేటివి మన బాడీలో అందరికీ కామన్గా ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఇమ్యూన్ మెకానిజంలో ఇది ఒక డిఫెన్స్ మెకానిజంని చోటు చేస్తూ ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఎలర్జీ ఎంటర్ అయినాక దానికి ఇమ్యూనిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ టాన్సిలైటిస్లో అంటే టాన్సిల్స్లో కూడా ఇమ్యూన్ సెల్స్ అనేవి ఉంటాయి.
అవి వచ్చి యాంటీజెన్తో పాటు ఫైటింగ్ చేస్తూ ఉంటాయి. ఇది డిఫెన్స్ మెకానిజం అందరికీ కామన్గా ఉంటుంది. కాకపోతే ఈ టాన్సిలైటిస్లో ఏంటంటే చిన్నపిల్లలకి అంటే ఫ్రీక్వెంట్గా కోల్డ్ రావడము, లేదంటే ఏదన్నా చలికి ఎక్స్పోజ్ కాగానే కొంచెం ఫ్రీక్వెంట్గా తుమ్ములు రావడము, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి స్వెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మెయిన్గా మనం చూసుకున్నట్లయితే లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ సెర్వైకల్ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. అవి మనం పాల్పై చేస్తున్నట్టయితే కొంచెం స్వెల్లింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మెయిన్ సిమ్టమ్గా చూసుకుంటాం. అండ్ ఆల్సో అడినాయిడ్స్ అని కూడా అంటారు. అడినాయిడ్స్ కూడా ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్కి సంబంధించింది. అది కూడా ఇమ్యూన్ రెస్పాన్స్కి సంబంధించిన గ్లాండే అనమాట. ఇవన్నీ గ్లాండ్స్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ గ్లాండ్స్ టాన్సిల్స్ కానివ్వండి, అడినాయిడ్స్ కానివ్వండి ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఓకే సార్, కాలర్ ఉన్నారు. సంజయ్ గారు నమస్తే అండి. సంజయ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. హలో, చెప్పండి సంజయ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను సంజయ్. చెప్పండి. హలో సార్, నాకు ఎలర్జీ ప్రాబ్లం ఉంది. ఓకే, ఎలర్జీ అంటే స్కిన్ ఎలర్జీయా లేకపోతే ఏంటి? డస్ట్, తుమ్ములు వస్తూ ఉంటాయి, జలుబు చేస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఎలర్జిక్ రైనైటిస్ అంటారు. ఫ్రీక్వెంట్ గా ఏదైనా డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు కానివ్వండి, చలికి ఎక్కువైనప్పుడు పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, మిల్టీ స్మెల్ కానీ, అదే 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 ఇలాంటి స్మెల్ వచ్చినా తుమ్ములు వస్తూ ఉంటాయి. మళ్ళీ కోల్డ్ ఐటమ్స్ కానీ, పెరుగు కానీ, చింతపండు లాంటి ఐటమ్స్ ఏవి తిన్నా కానీ, నాకు కూల్ డ్రింక్స్ కానీ. ఎప్పటి నుంచి ఉంది ప్రాబ్లం మీకు? 3-4 years నుండి. 3-4 years నుంచి ఉంది. ఏదైనా మెడిసిన్ యూజ్ చేస్తున్నారా మరి? మెడిసిన్ యూజ్ చేసి క్లోజ్ అయ్యా సార్, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. ఏం యూజ్ చేశారు ముందు? ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేస్తున్నా పడని. ఇంతకు ముందు ఏం మెడిసిన్స్ యూజ్ చేశారు? సిట్రిజన్ వేసుకుంటూ ఉంటాం. జనరల్గా ఈ సిట్రిజన్ ఏం చేస్తూ ఉంటుందంటే కొంచెం అలర్జిక్ రియాక్షన్ని తక్కువ చేస్తుంది, అంతేగాని కంప్లీట్గా క్యూర్ అనేది ఉండదు. సో మీకున్న ప్రాబ్లం ఏంటి అంటే అలర్జిక్ రైనైటిస్ అని అంటూ ఉంటారనమాట. సో జనరల్గా ఏంటంటే మీరు కొంచెం కోల్డ్కి ఎక్స్పోజర్ తక్కువ చేసుకొని అండ్ ఆల్సో డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మాస్క్ ధరించి కొంచెం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే కంప్లీట్గా మీకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో హోమియోపతిలో మీకు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మీకు కొంచెం జెనెటిక్ లెవెల్స్లో కరెక్షన్ అనేది చేస్తూ ఉంటాం. లైక్ మీ కాజ్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, చిన్నప్పటి నుంచి ఉందా లేకపోతే ఇప్పుడే స్టార్ట్ అయిందా, లేకపోతే కాజ్ అనేది ఎట్లా ఉంటుందో, అసలు వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద కాజ్, అసలు డిజీజ్ ఎందుకు వస్తుంది, లేకపోతే ఇంకా ఏదైనా డివిఎస్ అంటే డిఎన్ఎస్ అని అంటారు, డీవియేటెడ్ నాసల్ సెప్టమ్. సో అట్లా స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయా, నాసల్ పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, అవన్నీ చూసి ఇస్తాము. కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుందండి. ఓకే సార్, అంటే ఇప్పుడు ఎలర్జీలో ఎలాంటి కండిషన్స్కి ట్రీట్మెంట్ లేకపోయినా సరే క్యూర్ అయిపోతుంది, అండ్ ఎలాంటి వాటికి ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్ అనేది కావాలంటారు? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇనీషియల్గా చెప్పాను కదా, అలర్జిక్ రైనైటిస్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఒక 1 or 2 months నుంచి వస్తుంది అనుకుంటే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకొని అండ్ ఆల్సో లైక్ ఇమ్యూన్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకొని, ఫ్రూట్స్ బాగా కన్జ్యూమ్ చేసుకొని, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్ కానివ్వండి, లేదంటే అవకాడోస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొని కొంచెం వామ్ వాటర్ అవన్నీ కన్జ్యూమ్ చేసుకుంటూ ఇమ్యూనిటీని పెంచుకున్నట్లయితే ఇనీషియల్గా తగ్గుతుంది. కాకపోతే అదే వాళ్ళకి క్రానిక్ డిజీజ్ ఇప్పుడు చెప్పారు, వాళ్ళు 4 years నుంచి ఉంది అన్నారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది అవసరం. ఒక 3-4 months దాటిందనుకోండి, అది క్రానిక్ స్టేజ్కి దారితీస్తుంది. సో ఇనీషియల్గా అంటే అక్యూట్గా వస్తే మాత్రం వాళ్ళకి వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ కొంచెం ఇనీషియల్ స్టేజ్లోనే తగ్గిపోతుంది. కాకపోతే క్రానిక్గా ఉన్న వాళ్ళకి కొంచెం ఇది దీర్ఘకాలపు సమస్య కాబట్టి కొంచెం లాంగ్ డ్యూరేషన్ అనేది క్రానిక్ వాళ్ళకి అవసరం అన్నమాట ట్రీట్మెంట్. అండ్ మెయిన్గా చిన్నపిల్లల్లో ఇలాంటి ఎలర్జిక్ రియాక్షన్స్ రాకుండా, వాళ్ళకి త్వరగా ఎలర్జీస్ అంటకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు పుట్టిన వెంటనే వాళ్ళకి కరెక్ట్ టైంకి లైక్ ఇంజెక్షన్స్ కానీ లైక్ ఎక్కువగా వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంకి చేసుకోవడము, అండ్ ఆల్సో వాళ్ళకి లైక్ మిల్క్ అనేది మదర్ నుంచి వచ్చిన మిల్క్ ఇస్తేనే దాంట్లో కొంచెం ఇమ్యూనిటీకి పెరుగుదలకి కొంచెం కారణాలు ఉంటాయి. లైక్ ఐజీఏ యాంటీబాడీస్ కానివ్వండి, అన్ని రకాల యాంటీబాడీస్ మిల్క్లో ఉంటాయి. లైక్ మిల్కింగ్ లైక్ బయట డబ్బా పాలని అంటూ ఉంటారు కదా, అది కాకుండా మదర్ నుంచి వచ్చే మిల్కే తీసుకుంటే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరిగి కొంచెం ఈ ఎలర్జిక్ రియాక్షన్స్కి దూరంగా ఉండటం చూసుకుంటాం. అండ్ ఇందాక మాట్లాడినట్టు జనరల్గా ఎవరన్నా సరే ఏదైనా ఎలర్జిక్ రియాక్షన్ లేదా తుమ్ములు స్టార్ట్ అవ్వగానే సిట్రిజన్ లాంటివి వాడుతూ ఉంటారు. సో అది కాకుండా హోమియోపతిలో ఉండే డిఫరెంట్ అడ్వాంటేజ్ ఏంటంటారు? ఎస్, ఇప్పుడు ఏంటి అంటే తను చెప్పారు సిట్రిజన్ వేసుకున్నారు తగ్గుతుంది, అది ఇన్స్టంట్ రిలీఫ్ అంతే. అదేంటంటే ఇమ్యూన్ అనేది సప్రెస్ చేస్తున్నారు వాళ్ళు. ఇమ్యూనిటీ సప్రెషన్ ఈజ్ నాట్ ద
అంటే క్యూర్ అనేది దానికి కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ వస్తుంది కానీ కంప్లీట్గా మనం దాన్ని కాజ్ ఎక్కడుంది, దాని రూట్ కాజ్ నుంచి మనం ఎప్పుడైతే మనం మెడిసిన్ ఇస్తామో అప్పుడు కంప్లీట్గా పోతే వాళ్ళకి లైఫ్ మళ్ళీ రాకుండా అంటే రీఅక్కరెన్స్ అనేది రాకుండా మనం చూసుకుంటాం అనమాట. సో హోమియోపతిలో ఏంటి అంటే అడ్వాంటేజ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మెయిన్ థింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి వాటిల్లో మేము ఇచ్చే మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ఇప్పుడు సిట్రిజన్ వేసుకుంటే అది ఏం చేస్తుందంటే యాంటీ డిప్రెసెంట్ అనమాట, ఇంకా ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది. ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు వాళ్ళు మామూలుగా కొంచెం చలికి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, కొంచెం మైల్డ్ టు మోడరేట్ కోల్డ్ రావడము, లేదంటే అది సివియర్గా మారి సైనసైటిస్ రావడము, అవన్నిటికి కాంప్లికేషన్స్కి దారి తీస్తుంది. సో వాళ్ళని సప్రెస్ చేస్తే మనం దాన్ని ఆపుతున్నాం, అంటే అప్పటికప్పుడు ప్రెస్ చేస్తున్నాం అంతే డిజీజ్ని, కానీ అది క్యూర్ చేయట్లేదు. సో హోమియోపతిలో ఏంటి అంటే జీనోమ్ కరెక్షన్స్ అనేది చేస్తాం. జీనోమ్ కరెక్షన్ ఏంటి అంటే జీసీఎస్, జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అని అంటూ ఉంటాం. ఇది ఏంటి అంటే అసలు జీన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఆ జెనెటిక్ లెవెల్లో కరెక్షన్ చేస్తే వాళ్ళ ప్యాథాలజికల్ సిమ్టమ్స్ కానివ్వండి, వాళ్ళ మెంటల్ సిమ్టమ్స్ కానివ్వండి, అవన్నీ తీసుకుని జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు కొంచెం స్ట్రెస్ వల్ల కూడా అందరికీ కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది. ఏ డిజీజ్ అయినా కానివ్వండి, కొంచెం మానసిక ఒత్తిడి అవి వచ్చినప్పుడు కొంచెం డిజీజ్ అనేది వస్తూ ఉంటాయి. సో అందువల్ల ఏదన్నా కాజ్ ఉందా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ కానివ్వండి, లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి, ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిజీజ్కి ఒక్కొక్క కారణాలు కూడా ఉంటాయి. ఆ కారణాలు మనం వెతుక్కొని వాళ్ళకి రెమెడీ ఇస్తే కంప్లీట్గా క్యూర్ అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా అడ్వాంటేజ్ అనమాట హోమియోపతి ట్రీట్మెంట్లో. అండ్ అంటే హోమియోపతిలో ఇంతకాలం ఎలర్జీకి ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవుతుంది అని ఏమన్నా ఉంటుందా, అంటే పర్సన్కి మారుతుందంటారు? ఎస్, కరెక్టే. ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను కదా, రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ అని అంటారు. సో ఇప్పుడు ఒక 100 ఇండివిజువల్స్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కొక్కరికి ఇమ్యూనిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందిలో తక్కువగా ఉండొచ్చు. సో ఎక్కువగా ఉన్న మంచిగా ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే క్యూర్ అనేది తొందరగా జరుగుతుంది. అండ్ ఆల్సో కొంతమందికి సప్రెస్ ఇమ్యూన్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ బయట మెడిసిన్స్ వాడి వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఒక 10 years బయట సిట్రిజన్ వేసుకున్నానండి, ఇక్కడ వాడి వచ్చామని అంటూ ఉంటారు. కాకపోతే ఏంటి అంటే వాళ్ళకి సప్రెస్ అయిపోయింది ఆల్రెడీ. ఆ ఇమ్యూనిటీని కొంచెం అరౌజ్ చేయాలి అంటే మళ్ళీ ఫస్ట్ ఎట్లుందో అట్లా మార్చడానికి టైం పడుతుంది అంతే. సో దానివల్ల ట్రీట్మెంట్ అనేది కొంచెం వాళ్ళకి టైం అనేది కావాలన్నమాట. సో ఇది మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద ఇమ్యూనిటీ. అండ్ ఆల్సో వాళ్ళకి లెవెల్స్ సివియారిటీ ఎంత ఉంది, ఆ సివియారిటీ బట్టి కూడా మనము ట్రీట్మెంట్ అనేది డ్యూరేషన్ అనేది చెప్తూ ఉంటాం అన్నమాట అలా. అండ్ ఇప్పుడు జనరల్గా అలర్జీస్కి ఇమ్యూనిటీయే ప్రాబ్లం అంటున్నారు కాబట్టి ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఏమన్నా టెక్నిక్స్ అనేవి, ఏమన్నా టిప్స్ అనేవి ఉంటాయి అంటారు? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునే డైట్లోనే ఉంటుంది. డైట్లో లైక్ మనం చెప్పిన విధంగా ఫస్ట్ చెప్పాను కదా, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడము, లైక్ ఆరెంజెస్ కానివ్వండి, లేదంటే నట్స్ ఎక్కువ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటెక్ పెంచుకొని, ఆల్సో కొంచెం విటమిన్ డి ఎక్స్పోజ్ లైక్ సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, దానివల్ల కూడా కొంచెం ఇమ్యూనిటీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇవాళ రేపు ఏంటి అంటే అందరూ లోపల అసలు రూమ్లోనే కూర్చొని బయటికి ఎక్స్పోజ్ కాకుండా, ఎక్సర్సైజ్ అనేటివి లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు కాబట్టి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో బయట యాక్టివిటీ పెంచుకొని అండ్ ఆల్సో ఎర్లీ మార్నింగ్ లేచి యోగా కానివ్వండి, జిమ్ కానివ్వండి, మెడిటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నట్లయితే మన బాడీలో ఇమ్యూన్ అనేటివి యాక్టివిటీ అయిపోతుంది. ఇమ్యూన్ సెల్స్ యాక్టివ్ అయిపోయి ఏదైతే ఒక యాంటీజన్ వస్తే వాటితో పోరాడడానికి మనకు బాడీ అనేది సహకరిస్తుంది అనమాట. సో అందువల్ల ఇవి మెయిన్గా చేస్తూ డైట్ అండ్ రిజిమెన్లో మనం చేంజెస్ చేసుకుంటూ అండ్ ఆల్సో లైక్ ఎక్కువగా కొంచెం మెడిటేషన్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మన హోమియోపతిలో ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. కొంతమంది ఏంటంటే మాకు ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, దానివల్ల ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నాం, లైక్ కోల్డ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఫ్రీక్వెంట్గా కాఫ్ వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్యూన్ బూస్ట్ చేయడానికి కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అంటే ఈ అలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఒకవేళ ట్రీట్ చేయకపోతే చాలా కాంప్లికేటెడ్ స్టేజెస్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందంట? ఎస్ అండి, ఉంటుంది. ఎందుకంటే స్టేజెస్ అనేటివి కాంప్లికేషన్ దాకా వస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చెప్పాను కదా, ఎలర్జిక్ రైనైటిస్ కాస్త అది కాంప్లికేటెడ్ స్టేజ్ వచ్చేసి సైనసైటిస్ అనమాట. సో సైనసైటిస్కి కూడా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఎలర్జిక్ రియాక్షన్స్లో కొంతమందికి ఎనఫైలైటిక్ షాక్ అని అంటారు. ఏంటి అంటే కొంచెం అది సివియర్ డెడ్
స్టేజ్ దాకా కూడా వెళ్తూ ఉంటుందన్నమాట. సో అది ఆపడానికి కూడా మనం ఇనీషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ అనేది తీసుకొని వాట్ ఈస్ ద కాజ్ అనేది తెలుసుకున్నట్లయితే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళకి సూట్ అయ్యే మెడిసిన్స్ అనేవి కరెక్ట్గా ఇస్తూ వాళ్ళకి డైట్ అండ్ రెజిమెన్ కరెక్ట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లయితే డైట్ చార్ట్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఏదైనా ఒక డిజీజ్ కానివ్వండి వాళ్ళకి డైట్ చార్ట్ అనేది ఇస్తూ ఉంటాం హోమియో కేర్ ఇంటర్నేషనల్లో. సో వాళ్ళకి ఆ డైట్ ప్రకారంగా వాళ్ళు ఫాలో అవుతే వాళ్ళకి కాంప్లికేషన్స్ రానివ్వకుండా అండ్ ఆల్సో వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకొని ఎలాంటి డిజీజ్ రాకుండా అంటే రికరెన్స్ అనేది రాకుండా కూడా మనం ఆపకూడచ్చు. అండ్ అంటే ఇప్పుడు అలర్జీ అంటే కొంతమందికి వెంటనే దురదలు తుమ్ములు లాగా వచ్చేస్తుంటాయి. వాటికి జనరల్గా అందరూ ఎక్కువగా టెంపరీ రిలీఫ్, అప్పటికప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కోరుకుంటారు. సో హోమియోపతి వాడడం వల్ల కొంచెం లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి మరి అప్పటికప్పుడు రిలీఫ్ రావాలంటే ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వాడొచ్చు అంటారా? జనరల్గా లేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇప్పుడు సిట్రిజన్ వేసుకున్న ఇమీడియట్గా ఏమవుతుంది, ఇమ్యూన్ అనేది సప్రెస్ అయిపోతుంది. సో ఏంటి అంటే హోమియోపతిలో నాట్ ఓన్లీ కాన్స్టిట్యూషనల్ అండ్ ఆల్సో వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ రావడానికి కూడా మనం మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అప్పటికప్పుడు కొంచెం తగ్గుతాయి, కొంచెం వాళ్ళకి కూడా నమ్మకం అనేది వస్తూ ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ వైజ్గా ఇస్తూ ఉంటాం. జనరల్గా ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ వాళ్ళకి పడింది అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఫస్ట్ డే స్టార్టింగ్ డే నుంచి కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది ఏమంటారు హోమియోపతి అనగానే కొంచెం ఎక్కువ డ్యూరేషన్ వాడాలి అని అపోహ ఉంటుంది చాలామందికి. అవన్నీ లేకుండా మనం ట్రీట్మెంట్ అనేది కాన్స్టిట్యూషనల్ వైజ్ ఇస్తూ ఉంటే వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ కోల్డ్, క్యాన్సర్కి కూడా మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. సో అన్ని డిజీజ్ ఎలాంటి రకాల డిజీజ్ అయినా కానివ్వండి వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అనేది ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి క్యూర్ అనేది జరుగుతుంది. అండ్ అలర్జీస్ని ట్రిగ్గర్ చేసే ఫుడ్స్ ఏంటంటారు? జనరల్గా ఎలర్జీ అంటే కొంతమందికి ఏంటి అంటే కొన్ని ఫుడ్స్ పడతాయి, కొంతమందికి పడవు. జనరల్గా అది డిపెండింగ్ అపాన్ ద ఇండివిజువల్ అంతే. ఏంటంటే కొంతమందికి వంకాయ తింటే కొంచెం ఇరిటేషన్స్ లాగా అనిపిస్తుంది అని అంటారు. అదే కొంతమందికి అగరబత్తి స్మెల్ చూస్తే లేకపోతే క్యాంఫర్ స్మెల్ చూస్తే కానివ్వండి, స్ట్రాంగ్ ఆర్డర్స్ లైక్ పర్ఫ్యూమ్స్ ఎక్కువ స్మెల్ చేస్తే వాళ్ళకి రియాక్షన్స్ రావడం అవన్నీ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ బాడీకి ఏదైతే పడదో అది కొంచెం వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రెండు రకాలుగా చూస్తూ ఉంటాం ఏదైతే మనం చెప్పిన అలర్జిక్ రియాక్షన్స్లో. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వచ్చేసి అలర్జిక్ రైనైటిస్ అండ్ ఆల్సో నాసల్ పాలిప్స్, ఇవి కాస్త కాంప్లికేషన్స్ అయితే సైనసైటిస్ ఇవి చూస్తూ ఉంటాం. అదే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి వచ్చేసి ఆస్తమా అని అంటారు. ఆస్తమా అంటే ఏంటి అంటే కొంచెం మన లంగ్స్లో బ్రాంకియల్స్ అనేటివి ఉంటాయి. ఆ బ్రాంకియల్స్ ఏంటంటే మనకు ఎయిర్ ఎక్స్చేంజ్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ ఎక్స్చేంజ్ చేయడానికి అదొక ప్లేస్ అన్నమాట మన బాడీలో. అక్కడ నారో అయిపోవడం, ఎయిర్వేస్ అనేది నారో అయిపోవడం, అది వన్ ఆఫ్ ద మేజర్ కాజ్ అనమాట, పెథాలజికల్ చేంజెస్ ఇన్ ద ఆస్తమా అనమాట. సో ఆస్తమా ఉంది అని ఎట్లా గ్రహించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కాఫ్ ఎక్కువగా రావడము అండ్ ఆల్సో ఫ్లెమ్ ఎక్కువ రావడం అంటే మ్యూకస్ ఎక్కువ రావడము అండ్ ఆల్సో వీజింగ్ చూస్తాం. వీజింగ్ అంటే ఏంటి అంటే వాళ్ళకి రెస్పిరేషన్ తీసుకునేటప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది. ఇంకా కొంతమందికి పిల్లి కూతల్లాగా వినిపిస్తుంది అని అంటూ ఉంటారు. నిద్రలో సడన్గా లేవడము, లైక్ కొంచెం ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అనమాట, వాళ్ళకి సడన్గా ఊపిరి ఆగిపోయినట్టు అనిపించడము, ఇవి కాంప్లికేటెడ్ స్టేజ్. ఇంకా ఇది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అనమాట, అంటే లంగ్స్కి సంబంధించినవి. సో ఇవన్నీ రాకుండా ముందే ఇనీషియల్ స్టేజ్లో వాళ్ళకి కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది అనగానే అప్పుడే మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఇస్తే ఇవన్నీ ఇట్లా కాంప్లికేటెడ్ స్టేజెస్కి రాకుండా మనం డీల్ చేయొచ్చు ట్రీట్మెంట్ అనేది. అండ్ ఈ అలర్జీస్ అనేవి జనరల్గా పెద్దవాళ్ళలో కూడా కొంచెం ఇమ్యూనిటీ వీక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళలో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ఇంతే ఎఫెక్టివ్గా జనరల్ యంగేజ్లో ఉన్న వాళ్ళకి పనిచేసినంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంటారు? ఎస్ అండి. ఏంటి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు కానివ్వండి పెద్ద పిల్లలకు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఇప్పుడు డిజీజ్ నాట్ ఓన్లీ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది. అప్పట్లో ఏంటంటే చిన్నపిల్లలకు ఎక్కువ రావడము, పెద్దవాళ్ళకి ఎక్కువ రావడం అవన్నీ చూస్తుంటాం. ఇవాళ రేపు ఏంటి అంటే మిడిల్ ఏజ్లో కూడా సేమ్ కాంపాక్ట్ అంటే సివియారిటీ కూడా సేమ్ ఉంటుంది. ఎందుకు అంటే స్ట్రెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మానసిక ఒత్తిడి ఎవరికైనా కానివ్వండి స్ట్రెస్ అనేది ఉంటుంది, అదొక ఫ్యాక్టర్ అయిపోయింది అన్ని డిజీజ్కి. సో అందువల్ల డిపెండింగ్ అపాన్ ద ఏజ్ వాళ్ళ సివియారిటీ ఎలా ఉంది, వాళ్ళకి రకంగా అంటే వాళ్ళ ఏజ్ పరంగా కానివ్వండి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తెలుసుకొని వాళ్ళకి అంటే డోస్ అనేది ఉంటుంది హోమియోపతిలో. సో వాళ్ళకి సూట్ అయ్యే డోస్ పొటెన్సీ అనేది మనం ఇస్తున్నట్లయితే కంప్లీట్గా నాట్ ఓన్లీ ఇప్పుడు పెద్దవాళ్ళకి కొంచెం లేట్గా రెస్పాన్స్ వస్తుందేమో అని అట్లా ఉంటాయి అపోహలు, అట్లా ఏముండదు. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ డోస్ అనేది మనం ఇస్తూ ఉంటాం కాబట్టి సో క్యూర్ అనేది ఆటోమేటిక్గా ఏ ఏజ్ గ్రూప్కి సంబంధం లేకుండా
కంప్లీట్గా క్యూర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ కొన్ని కండిషన్స్, ఎడినాయిడ్స్ లాంటి కండిషన్స్లో సర్జరీ వరకు వెళ్తారు కొంతమంది. సో ఆ సర్జరీ వరకు వెళ్ళే స్టేజ్లో కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో సర్జరీ లేకుండా అవి కంట్రోల్ చేయొచ్చు అంటారు. ఎస్ అడినాయిడ్స్ అంటే ఏంటి అంటే మనకు థ్రోట్ దగ్గర ఉండే ఒక గ్లాన్స్ అన్నమాట. అవి ఏంటి అంటే చిన్నపిల్లల్లో ఎక్కువ చూస్తాం. వాళ్ళకి ఏంటంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కానివ్వండి, కోల్డ్కి ఎక్స్పోజ్ కాగానే కొంచెం థ్రోట్ ఇరిటేషన్ రావడము, మింగడానికి ఇబ్బంది అనిపించడము, ఇవి సిమ్టమ్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో స్నోరింగ్ అంటారు, అంటే గురక, నైట్ పడుకునేటప్పుడు మౌత్ బ్రీతింగ్ చేస్తూ ఉంటాడు, గురక పెడుతూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే వాట్ ఈస్ ద కాజ్ అనేది మనం చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ చూసుకొని అండ్ ఆల్సో ఏదన్నా వాళ్ళకి మానసిక ఒత్తిడి ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళని పరిగణించి ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి సిటీ స్కాన్, పిఎన్ఎస్ అవన్నీ రాసి వాళ్ళకి స్టేజ్లో, అంటే దాంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి, అడినాయిడ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని. సో ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది అడినాయిడెక్టమీ అంటే కంప్లీట్గా అడినాయిడ్స్ తీయకుండానే వాళ్ళకి నార్మల్గా ఉండేటట్లు మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో టాన్సిలెక్టమీ చేయాలని అంటూ ఉంటారు, అంటే టాన్సిల్స్ రిమూవ్ చేయాలి అని అంటూ ఉంటారు. సో అవన్నిటికీ ఏం దారి అంటే సర్జరీకి పోకుండానే ఇనీషియల్గా మనకు స్టేజెస్ మనకు ఎగ్జామినేషన్ చేసుకొని తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాము హోమియో కేర్లో. అండ్ మెయిన్గా అంటే హోమియోపతి వాడుతున్నప్పుడు మెయిన్గా ఎలర్జీలో ఎలాంటి ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జనరల్గా మనము హోమియోపతి వాడేటప్పుడు నాట్ ఓన్లీ అంటే ఏదైనా కానీ డిజీజ్కి సంబంధించిన డైట్ అనేది చెప్తూ ఉంటాం. హోమియోపతి వాడితే ఇది వాడొద్దు అని ఏమీ ఉండదు. కాకపోతే ఏంటి అంటే ఒక రా ఆనియన్ మాత్రం తినొద్దు, పచ్చి ఉల్లిగడ్డ అని అంటూ ఉంటారు కదా, అదేంటి అంటే మన మెడిసిన్కి కొంచెం యాంటీడోట్ చేసే కెపాసిటీ ఉంటుంది దానికి. సో అందువల్ల రా ఆనియన్ ఒకటి అండ్ ఆల్సో కాఫీ తాగడము. కాఫీ ఏంటి అంటే అది స్టిమ్యులెంట్ చేస్తుంటుంది అప్పటికప్పుడు. ఆ స్టిమ్యులెంట్ చేసే ప్రోడక్ట్ అప్పుడు కొంచెం అవాయిడ్ చేసుకున్నట్లయితే అండ్ ఆల్సో వాళ్ళకు ఉన్న డిజీజ్కి, ఇప్పుడు అలర్జిక్ రైనైటిస్ ఉందనుకోండి, కొంచెం కోల్డ్ ఫుడ్ తక్కువ తీసుకోండి, కోల్డ్ డ్రింక్స్ తక్కువ తీసుకోండి అండ్ ఆల్సో కొంచెం డస్ట్కి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా, చలికి ఎక్స్పోజ్ కాకుండా వామ్ బాత్ చేయడము, లేకపోతే వామ్ వాటర్ తాగడము, వామ్ వాటర్ గార్గిల్ చేయడము, ఇవన్నీ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు స్టేజ్ అనేటివి మళ్ళీ ప్రొలాంగ్ కాకుండా, రికరెన్స్ అనేది రాకుండా, స్టేజ్ పెరగకుండా అప్పటికప్పుడు ఆపగలవచ్చు. అండ్ అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రివర్స్ కూడా చేయొచ్చు అన్నమాట. అండ్ కొంతమంది అంటే లాంగ్ టర్మ్ నుంచి అలోపతి మెడిసిన్ వాడుతూ ఉంటారు, బీపీ, షుగర్ ఇలాంటి కండిషన్స్కి. సో అలాంటి వాళ్ళు హోమియోపతి వాడేటప్పుడు రెండిటికి మధ్య ఎంత టైం గ్యాప్ ఉండాలంటారు? జనరల్గా ఏంటి అంటే అలోపతిక్ మెడిసిన్స్ ఎప్పుడు వాడినా దాంతో హోమియోపతి వాడొద్దు అదే అంటే వాళ్ళకి ఉంటాయి అపోహలు, వాడొచ్చా వాడొద్దా అని. ఏంటి అంటే వాళ్ళకి అలోపతికి హోమియోపతికి ఒక 10 to 15 minutes గ్యాప్ ఇచ్చి వేసుకోవచ్చు అన్నమాట, ఎప్పుడైనా కానివ్వండి. సో దానికి ఆ గ్యాప్ తీసుకొని వేసుకోవచ్చు, ఎందుకంటే దాని యాక్షన్ డిఫరెంట్ ఉంటుంది, హోమియోపతి యాక్షన్ ఇస్ డిఫరెంట్. దానికి ఎప్పుడు అది మధ్యలో ఆపడం కానివ్వండి, దానికి అపోజ్ చేయడం కానివ్వండి, అవన్నీ ఏం జరగదు. సో అందువల్ల ఏ మెడిసిన్ అయినా మా హోమియోపతి మెడిసిన్తో పాటు వేసుకోవచ్చు అనమాట, నథింగ్, దానికి ఏమీ ఉండవు అనమాట రెస్ట్రిక్షన్స్. అండ్ ఇప్పుడున్న ఎక్కువగా చలికాలం కాబట్టి ఇప్పుడున్న కండిషన్స్లో ఇలాంటి అలర్జిక్ రియాక్షన్స్ రాకుండా కొంతవరకు కంట్రోల్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎస్ అండి, ఫైనల్గా ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా కానీ ఎలర్జీకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే లైక్ ఇప్పుడు కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, కోల్డ్కి ఎక్స్పోజ్ అయితే కోల్డ్కి ఎలర్జీస్ రావడం అవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇనీషియల్గా వాళ్ళకి ఎప్పుడైనా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నట్టు తెలుస్తున్నట్లయితే మాస్క్ ధరించడము అండ్ ఆల్సో కొంచెం క్లీన్లీనెస్ ఉంచుకోవడం, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడము, లైక్ ఎక్కువగా డర్మ్స్ ఉన్నప్పుడు కొంచెం శానిటైజ్ చేసుకోవడము, అవన్నీ చేసుకుంటూ కొంచెం ఇన్హలేషన్ లైక్ వామ్ వాటర్తో ఇన్హలేషన్ తీసుకొని అప్పటికప్పుడు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఉన్న ఏదైతే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఉంటాయో అవన్నీ చచ్చిపోతూ ఉంటాయి. ఈ కోల్డ్ క్లైమేట్లో ఏంటి అంటే వైరసెస్ కానివ్వండి, బ్యాక్టీరియాలకు కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే కొంచెం మనం అడిషనల్గా మనం బయటికి సపోర్ట్ ఇస్తామన్నమాట, దానివల్ల పెరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఈ క్లైమేట్ అనేది వాళ్ళకి ఒక లివింగ్కి అదొక ఎక్స్పోజ్ అనేది చేసుకోవడానికి ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఈ కోల్డ్ వెదర్లో ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువగా వామ్గా చూసుకున్నట్లయితే వామ్ ఇన్హలేషన్ చేసుకొని హాట్ వాటర్ తాగడం కానివ్వండి, ఇవన్నీ చేసుకున్నట్లయితే కొంచెం దానికి ఎలర్జీస్కి దూరంగా ఉండొచ్చు. అండ్ ఆల్సో కొంచెం బయటకి ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ కవర్ చేసుకోవడము, కంప్లీట్గా ఏదన్నా వాళ్ళకి అలా పాలెన్ గ్రెయిన్స్ అంటే లైక్ ప్లాంట్స్ కానివ్వండి అట్లా ముట్టుకోకుండా ఉన్నట్లయితే జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి బెటర్గా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మెయిన్గా ఆస్తమా, సైనసైటిస్ ఈ మధ్య కాలంలో యంగ్ జనరేషన్లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళు ఈ చలికాలంలో మెయిన్గా వాటిని కంట్రోల్ చేయడానికి ఎంత కంట్రోల్ చేద్దామన్నా అవి బయటకి కనిపించేస్తున్నాయి. సో దాన్ని ఎలా అరికట్టొచ్చు అంటారు?
జనరల్గా ఆస్థమాటిక్ కండిషన్లో ఏంటి అంటే వాళ్ళకి ఎయిర్వే అబ్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల వాళ్ళకి వీజింగ్ రావడము, కాఫ్ రావడము, అండ్ ఆల్సో కొంచెం ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే లైక్ వాళ్ళకి ఆయాసం రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది రావడం సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం కదా. సో వాళ్ళకి ఆస్తమా ఉన్న కండిషన్స్కి ఏంటి అంటే ఎక్కువగా చలికి ఎక్స్పోజ్ అవ్వద్దు, ఎందుకంటే చలికి ఎక్స్పోజ్ అవుతే వాళ్ళకి కన్స్ట్రిక్షన్ ఇంకా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఉన్న నారోయింగ్ కాస్త ఇంకా నారో అవుతాయి కాబట్టి కొంచెం వాళ్ళకి వార్మ్ వెదర్ అంటే వార్మ్ క్లైమేట్లో ఉంచుకోవడము, వార్మ్ వెదర్ పెట్టుకోవడము, అండ్ ఆల్సో వాళ్ళకి ఇన్హేలేషన్ లైక్ వార్మ్ వాటర్తో ఇన్హేలేషన్ తీసుకోవడము, వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, అండ్ ఆల్సో కొంచెం బయట జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడము, అవన్నీ చేసుకున్నట్లయితే మనకు వాళ్ళకి ఈ డిజీజ్ రాకుండా అరికట్టొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ రతన్ కుమార్ గారు. ఫైన్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్ స్టేట్ యూన్ టు V6 న్యూస్.